హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాయిస్ బ్రాండ్ యొక్క స్మార్ట్ వాచ్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి దీని మోడల్ వచ్చేసి నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 3 స్మార్ట్ వాచ్ ఫ్రెండ్స్. సో దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే దీన్ని సెటప్ చేశాను, ముందుగానే సెటప్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దీంట్లో ఉన్న ఫీచర్స్. ఫస్ట్ అయితే హోమ్ స్క్రీన్ ఎలాగ ఉంటుంది మనకు డిస్ప్లేలో. సో పైనుంచి ఇట్లాగా డ్రాగ్ చేసామంటే మనకు నోటిఫికేషన్ బార్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు రీసెంట్గా వచ్చిన మెసేజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనము రీడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ వాట్సాప్ మెసేజెస్ కానీ ఇంకా ఏదైనా మెసేజెస్, జీమెయిల్స్, అన్ని నోటిఫికేషన్ మెసేజెస్ ఇక్కడైతే మనం ఇక్కడి నుంచి అయితే రీడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్వైప్ అప్ చేస్తే ఆ నోటిఫికేషన్ పోతుంది. నెక్స్ట్ కింద నుంచి స్వైప్ అప్ చేసామంటే మనకు దీని క్విక్ యాక్సెస్ మెనూ అయితే వస్తుంది. ఇందులో మనకు వచ్చేసి సో సైలెంట్ మోడ్ అనేది ఇచ్చున్నారు, ఇది సైలెంట్లో పెట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైండ్ మై డివైస్ అనమాట. దీన్ని ఆన్ చేసామంటే, దీన్ని ప్రెస్ చేసామంటే మన డివైస్ ఎక్కడుందనేది రింగ్ అవుతుంది. సో కరెంట్లీ నేను బ్లూటూత్ డిస్కనెక్ట్ చేస్తున్నాను మొబైల్కి. సో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇదైతే మన మొబైల్ ఎక్కడ ఉందో అక్కడ రింగ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఫ్రెండ్స్. మనం కావాలంటే చూడండి, బ్రైట్నెస్ డిమ్మింగ్ 1 అని పడుతుంది, 2, 3, 4, 5. సో ఇలా అయితే మనం బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హోమ్ స్క్రీన్. నెక్స్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మెయిన్ మెనూలోకి వెళ్తుంది ఫ్రెండ్స్. మెయిన్ మెనూలోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు వాచ్కున్న ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నాయిస్ హెల్త్ అని ఇచ్చున్నారు. ఇందులో వచ్చేసి యాక్టివిటీ, హెల్త్ రేటు, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ అండ్ స్ట్రెస్ అని ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో యాక్టివిటీస్లో ఏముంటాయంటే మనం డైలీ ఏమన్నా యాక్టివిటీస్ చేస్తున్నామా, స్పోర్ట్స్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్, సైక్లింగ్ ఇలాంటివి ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ హార్ట్ రేట్ వచ్చేసి మన హార్ట్ రేట్ ఎంత ఉంది, బీపీఎం, బ్లడ్ ప్రెషరు అలాగా ఏమన్నా ఉన్నాయంటే మన హార్ట్ రేట్ కనుక్కోవాలంటే దీన్ని ఆన్ చేసుకుంటే మనకు హార్ట్ రేట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్, ఇంతకుముందు SpO2 లెవెల్స్ చెక్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో SpO2 లెవెల్స్ కనుక్కునే దానికోసం ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో ఎంత ఉందో కనుక్కునే దానికి అయితే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ అనేది మనం రిస్ట్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మన బాడీలో మనం ఎంత స్ట్రెస్ లెవెల్స్ని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. అది అంటే సో ఇక్కడ చూడండి, మ్యాక్స్, మిన్ అని ఇచ్చున్నారు. ఇది టైము, మ్యాక్సిమం టైము, మినిమం టైం అనేది ఇస్తారు. మనం మినిమం టైము సెట్ చేసుకున్న తర్వాత మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేది మనము కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నాయిస్ బడ్జ్ అని ఇచ్చున్నారు కదా. ఈ నాయిస్ బడ్జ్ అనేది ఇందులో ఏమున్నాయంటే మనకు కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, డైల్ ప్యాడ్ అనేసి 3 ఆప్షన్లు ఇచ్చున్నారు. సో కాంటాక్ట్స్ మన మొబైల్ నుంచి యాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో నుంచి కాంటాక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాల్ హిస్టరీ ఉంది, మనకు వచ్చిన కాల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకునే దానికైతే ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ డైల్ ప్యాడ్, ఇక్కడి నుంచే మనము ఎవరికైనా ఫోన్ చేయాలి అని అనుకుంటే ఇక్కడి నుంచే డైరెక్ట్గా మనం మొబైల్ నుంచే కాల్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది అయితే నాయిస్ బడ్జ్లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ క్లాక్ ఇచ్చున్నారు. క్లాక్లో ఏమేమి ఉన్నాయంటే అలారం సెట్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు, స్టాప్ వాచ్ ఆప్షన్ ఉంది, ఓల్డ్ క్లాక్ అనే ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్స్ గురించి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. వర్కౌట్స్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చున్నారు చూడండి. రన్నింగ్ స్పోర్ట్స్ అని ఇచ్చున్నారు, సైక్లింగ్ అని ఇచ్చున్నారు, ఇండోర్ స్పోర్ట్స్ అని ఇచ్చున్నారు, ఇండోర్ స్పోర్ట్స్ 2 అని ఇచ్చున్నారు, ఇంకా అవుట్డోర్ స్పోర్ట్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇచ్చున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ అని క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ కేటగిరీస్ ఇచ్చున్నారు కదా చూడండి, అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్ అనేసి ఇట్లాగా బేస్డ్ ఆన్ మన కేటగిరీస్ని బట్టి మనం చేసే యాక్టివిటీస్ని బట్టి మనం దీని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న అది మన బాడీలో మనం ఎలా వర్కౌట్ చేస్తున్నామో కనుక్కొని అదైతే మనకు రిజల్ట్స్ని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది
టోటల్గా వర్కౌట్స్కి సంబంధించిన ఆప్షను. సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్ రికార్డ్ అని ఉంది ఫ్రెండ్స్. సో స్పోర్ట్ రికార్డ్ అంటే ఏంటంటే మనము ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తుంటాం కదా, వాటి గురించి హిస్టరీ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ రిమైండర్స్ మనం ఏమన్నా రిమైండర్స్ యాడ్ చేసుకుంటే రిమైండర్స్ అయితే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మన ఫోన్ నుంచి మ్యూజిక్ ప్లేయర్ని అయితే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ప్రస్తుతానికైతే డిస్కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి అవి అయితే చూపించట్లేదు. నెక్స్ట్ వెదర్ ఇచ్చున్నారు, వెదర్ ఆప్షన్. నెక్స్ట్ వాచ్ ఫేసెస్ అని ఇచ్చున్నారు. వాచ్ ఫేసెస్ వచ్చేసి చూడండి, వాచ్ ఫేసెస్ అంటే వాచ్ డిస్ప్లే ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఏది కావాలి అనేది. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. మనకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చున్నారు ఫ్రెండ్స్ దీనికి చిన్నగా. సో చీకట్లో అయితే లో లైట్లో కొద్దిగా కనిపిస్తుంది అంతే, మనం జస్ట్ వాకింగ్ చేసుకునేదానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు ఫ్రెండ్స్. ఇది చిన్నగా ఏదైనా చూసుకోవాలనుకుంటే ఈ ఫ్లాష్ లైట్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంకా సేమ్ ఈ నార్మల్ సెట్టింగ్సే ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏది కావాలంటే అది మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రింగ్ వైబ్రేషన్ ఎలా ఉండాలి, రిస్ట్ అవేక్ అనేది, బ్రైట్ స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకున్న డిఎన్డి మోడ్, డు నాట్ డిస్టర్బ్ మోడ్. డిఎన్డి మోడ్ అంటే డు నాట్ డిస్టర్బ్. సో మెయిన్ వ్యూ అనేది ఇచ్చినారు. గ్రిడ్ వ్యూ పెట్టుకోవచ్చు, లిస్ట్ వ్యూ పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. సో నెక్స్ట్ ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్ అంటే మనం ఆడే స్పోర్ట్స్ని బట్టి అది ఆటోమేటికల్గా డిటెక్ట్ చేసి మనకు యాక్టివిటీస్ రిజల్ట్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇది డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. డివైస్ క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఆన్, రీబూట్ బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వాచ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. డిస్ప్లే బాగుంది, క్లియర్గా ఉంది. దీనికి మంచి డిస్ప్లే అయితే ఇచ్చారు. ఎందుకంటే దీని డిస్ప్లే 550 నిట్స్ బ్రైట్నెస్ దాకా ఇచ్చినారు ఫ్రెండ్స్. 550 నిట్స్ బ్రైట్నెస్ అనేది ఎండలో కూడా బయటకు వెళ్ళినప్పుడు మనకు బాగా కనిపిస్తుంది. అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చినారు. డిస్ప్లే వచ్చేసి కూడా సో కర్వ్డ్ డిస్ప్లే అనేది మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ మనం స్క్రోల్ చేస్తే మన యాక్టివిటీస్ షార్ట్కట్లో మనము డైరెక్ట్గా ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. చూడండి, స్లీప్ మోడ్ ఉంది, ఆక్సిజన్ లెవెల్స్, నెక్స్ట్ హార్ట్ రేటు, ఇవన్నీ మనము డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళకుండా ఇక్కడి నుంచే మనమైతే యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే హెల్త్ రేటు, బ్లడ్ ఆక్సిజన్, సేమ్ ఫీచర్స్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనం స్క్రోల్ చేసుకుంటా పోతే వాచ్ని అయితే క్విక్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఫీచర్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఈ వాచ్ గురించి. ఇది ఒకసారి రిస్ట్కి అయితే వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇది రిస్ట్కి అయితే వేసాను. రిస్ట్కి చాలా బాగుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంది, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది కూడా. రిస్ట్కి చాలా ఫ్రీగా ఉంది వాడుకునేదానికి, వెయిట్లెస్గా కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వాచ్ ఓవరాల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.